హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు ఏం చేస్తాం చూద్దాం రండి. ఎగ్ పఫ్ అండి, ఫ్లఫీగా చాలా టేస్టీగా క్రిస్పీగా భలే వచ్చిందండి. లోపల చూసారా ఎంత బాగా కుక్ అయిందో. మరి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి, అలాగే కొంచెం సాల్టు, టేస్ట్కి సరిపడా సాల్టు, లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకుంటే స్మూత్గా ఉంటుంది కదా, బాగుంటాయి. అలాగే మిక్స్ చేసుకొని బాగా కొంచెం వాటర్ పోసుకొని మన చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కొంచెం పడుకున్నా పర్వాలేదు. కలిపి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని అందులో మైదా పిండి వేసి అందులో లైట్గా వాటర్ పోసి అది ఉండలు లేకుండా అది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. ఇప్పుడు అలా ఆనియన్ కట్ చేసుకోవాలి. బాగా ఆనియన్ చిన్న చిన్నగా కాకుండా ఇలా పొడుగ్గా అయితే బాగుంటుంది. ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పెట్టి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ కొంచెం వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కట్ చేసి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి. తినని పిల్లలు కూడా తినేస్తారు. చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి తీయడానికి వీలు కుదరక తినేస్తారు బాగానే. కరివేపాకు హెల్త్ మంచిదే కదా. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి ఇప్పుడు సాల్ట్ ఇందాకలా మనం వేసుకున్నాం కదా పిండిలో ఆల్రెడీ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఇందులో లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం జస్ట్ వేసుకుంటే అది ఎగ్ పఫ్ కదా, మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇదైతే మాత్రం ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వేసుకొని బాగా మిక్స్ చేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేయించుకోవాలి. ఇది ఇప్పుడు మూత పెట్టి ఉంచేద్దాము. ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న పిండిని ఉండల్లా చుట్టుకొని దాన్ని కొంచెం కొద్ది పెద్ద సైజు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పిండి చపాతీ చేసుకోవాలి కదా, అందుకు. ఇప్పుడు పొడిపిండిలో చపాతీ ముద్దను ముంచి దాన్ని బాగా చపాతీలాగా దోరగా చేపించాలి. మనకి ఎంత వీలైతే అంత. ఇప్పుడు ఎంత పలచగా వస్తే అంత మంచిది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా అలాగే సేమ్ ఎన్నైతే అన్నీ. ఇప్పుడు చూసారా మనదైతే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. లైట్గా కారం, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అది అక్కడ ఉంటుంది. ప్లీజ్ అండి, మన ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ ఉంది కదా, దాన్ని ఇందాక మనం కలుపుకున్న ఉంది కదా మైదా పిండి ఆయిల్, దాన్ని చపాతీ పైన స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి ఈ లేయర్ పైన ఇంకొక చపాతీని వేసుకొని అలాగే ఎన్ని చపాతీలు కానీ 1 by 1 లేయర్ల కింద వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ అలాగే స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే సరిపోద్దండి. అప్పుడు మొత్తం నాకైతే ఒక 7 వచ్చినాయి. ఇక వేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మన షేపుల్లో కట్ చేసుకోవాలన్నమాట. డివైడ్ చేసుకోవాలి. వేసుకుని అప్పుడు కొంచెం హెచ్చులు ఏవైనా ఉంటే ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కొంచెం తీసేసామనుకోండి, అప్పుడు షేప్ అనేది బాగుంటుంది, మనకు చూడటానికి కూడా బాగుంటుంది కదా. అందుకే నేను అక్కడ కట్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని సపరేట్గా తీసేసి పొడిపిండి లైట్గా వేసి ఆ షేప్ ఏమైతే అదైతే ఉందో పీసు దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసి మన స్టఫింగ్ ఇందాక తయారు చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని దీనిపైన యాడ్ చేసుకోవాలన్నమాట. స్టఫింగ్ ఇలా లైన్గా అది కొంచెం పెట్టుకుంటే మనకి దాదాపు 80% అయిపోయినట్టే. ఇంకొక చేయటమే ఉంటుంది. వేసేసిన తర్వాత మన ఎగ్ తీసుకొని దాన్ని మధ్యలోకి 2 భాగాలుగా చేసుకొని ఒక హాఫ్ పీస్ని ఇక్కడ వేసుకోవాలి. స్టఫింగ్ పైన వేసేసి దాన్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట 4 వైపులా కూడా. ఇందాక క్లోజ్ చేసుకొని మనం కలిపిన పిండి ఉంది కదా ఇందాక ఆయిల్, అది కొంచెం లైట్గా అక్కడ పెడితే అది ఊడిపోకుండా కొంచెం థిక్గా అతుక్కుని ఉంటుంది అనమాట. పెట్టేశాక చూసారా మన పఫ్ అయితే ఇప్పుడైతే బాగా రెడీ అయిపోయింది. చూడండి, నేను ఆల్రెడీ ముందుగానే గ్యాస్ స్టవ్ వెలిగించేసి ఆయిల్ పెట్టుకొని ఉన్నానండి. ఈ చేసేలోపు అది లైట్గా హీట్ అవుద్ది కదా అని ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు పఫ్లో రివర్స్లో వేస్తే ఫస్ట్ అటు ఫ్రై అయ్యాక తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకోవచ్చు. లేదంటే ముందు బ్యాక్ సైడ్ పెట్టి వెనక్కి వెళ్తే ఊడిపోతుంది కదా, అందుకు. కానీ ఒక విషయం అండి, ఎప్పుడైనా సరే హైలో మాత్రం పెట్టి అయితే మాత్రం వేపుకోవద్దు, ఫ్రై చేయొద్దు.
ఎందుకంటే హైలో పెడితే మాడిపోద్ది, కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు, లేట్గా ఇదైపోద్ది, లోపల ఎక్కడక్కడ ఉండిపోతే. చూడండి ఎంత రఫ్గా వచ్చిందో, పర్ఫెక్ట్గా